మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? సేమియా పాయసం చేస్తాను ఇవాళ. ఓకే, సేమియా తీసుకున్నా, కడాయి పెట్టుకున్నా. ఇక నెయ్యి వేసుకుందాము. ఇక బాదం పప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు జీడిపప్పు కూడా వేస్తున్నా. ఇక కిస్మిస్లు, నల్ల కిస్మిస్లు ఇవి కూడా వేసుకుందాము. ఈ మూడు వేసుకున్నాం కదా, బాదము, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకుందాం. ఇవి నెయ్యిలో వేసుకుందాము. మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోండి. ఇవి డ్రై ఫ్రూట్స్ పాత ఉన్నాయి, నేను వేస్తున్నా. మీరు ఉన్నా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇక ఇవి మంచిగా వేగినాయి. ఇప్పుడు తీసుకుందాము. ఇప్పుడు అవి వేసుకున్నాం కదా, ఇదే నెయ్యిలో ఇప్పుడు సేమియా కూడా వేసుకుందాము. సేమియా కూడా మంచిగా వేసుకోవాలి. సేమియా నెయ్యిలో వేసుకుంటేనే మంచిగా విడివిడిగా వస్తాయి, బాగుంటుంది. సేమియా పాయసం అంటేనే ఈ నెయ్యిగా మంచిగా వేసుకుంటేనే సేమియా పాయసం, లేకపోతే పిండిలాగా అయిపోతాయి. ఇప్పుడు ఎర్రగా వేయించుకున్నాం. ఇలా నెయ్యిలో మంచిగా ఇట్లా ఎర్రగా వేయాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇలా ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, ఇప్పుడు మంచిగా ఒకసారి ఇట్లా కలుపుకుందాము. ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉడికించుకుందాము. ఇక సేమియా ఉడికి ఇలా ఎక్కువ మెత్తగా ఉడికించుకోవద్దు, ఇంత మందం ఉడికితే చాలు. ఇప్పుడు పాలు పోసుకుందాము. పాలు పోసుకున్నాం కదా, కలుపుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు పాలు పోసినాం కదా, పాలు పోసినాక ఒక 2 నిమిషాలు ఇవి మగ్గని. పాలు వేడి కావాలి కదా. ఇప్పుడు ఈ అంతట్లో పాలు వేడే లోపల మనం ఇక్కడ ఇలాచీలు దంచుకుందాము. ఇప్పుడు ఇలాచీలు దంచుకుందాం. ఇవి ఇక ఇట్లా సన్నమైంది కదా ఇలాచి పొడి, ఇప్పుడు తీసుకుందాం. ఇక ఇలాచి పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇక వేసినాం కదా, కలుపుదాము. ఇక చక్కెర కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఇలాచి పొడి వేసినాం కదా, ఇప్పుడు చక్కెర వేసుకుందాము. చక్కెర వేసినాం కదా, కలుపుకుందాం మంచిగా. చక్కెర కరిగిన దగ్గర కలుపుకుందాం. ఈ స్వీట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, చిటికెనంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకుని జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కొంచెం వేసాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి ఇట్లా అనాథం కలుపుకోవాలి. సేమియా పాయసము తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఇప్పుడు తీసుకుందాం దీన్ని. సో ఫైనల్లీ మన సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. సూపర్ సేమియా పాయసము. ఇలా చేసుకోవాలి, ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. చేయనికి రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను చేసినట్టు చేయి, చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్ బాయ్. బాయ్.